అనంతపురం జిల్లా గుంతకల్లులో మున్సిపల్ అధికారులు లంచాలకు అలవాటు పడి ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఆరోపించారు. కౌన్సిల్ సమావేశాన్ని బాయ్కాట్ చేసి నిరసన వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ నయీం అహ్మద్ తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పట్టణ సమస్యలను ఏమాత్రమూ పట్టించుకోవడం లేదన్నారు. వేసవి సమీపిస్తున్న వేళ నీటి కొరత తీవ్రంగా ఉందని, నీటి సమస్య తీర్చాలని డిమాండ్ చేశారు. కౌన్సిల్ హాల్లో కమిషనర్పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి వార్డులో అనేక సమస్యలు ఉన్నాయి. నీటి సమస్య అయితేనేముంది, శానిటైజేషన్ సమస్య అయితేనేముంది, ఎన్నో సమస్యలు. ఈ సమస్యల మీద ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి కౌన్సిలర్ అయినటువంటి మేము కమిషనర్ గారికి ఏదైనా విషయము సరే ఇట్లా మా వార్డులోకి ట్యాంకులు కావాలా, లేదంటే శానిటేషన్ ఇబ్బంది ఉంది అని చెప్తే వారు ఏం పట్టించుకోవడం లేదు, సమస్యల పరిష్కారం దృష్టి పెట్టడం లేదు. అదేవిధంగా వీళ్ళు లంచాలకు అలవాటు పడిపోయినారు. ఎట్లా అంటే ఎంత దరిద్రం అయిపోయిందంటే మున్సిపాలిటీ ఈ కమిషన్ వచ్చిన తర్వాత చాలా చండాలంగా తయారైపోయింది. మొన్న వారం రోజుల క్రితము ఒక శివాలయము మున్సిపల్ రిజర్వ్ ప్లేస్ లో శివాలయాన్ని కడితే ఆ శివాలయాన్ని తొలగిస్తాడు. ఈయన కమిషనర్ గా వచ్చింది ఇక్కడ మున్సిపాలిటీని డెవలప్ చేయడానికి వచ్చారా, లేకపోతే హిందూ దేవాలయాన్ని కూలగొట్టడానికో తెలియదు. కానీ దానికి సమాధానం చెప్పమంటే దానికి సమాధానం చెప్పాడు.